హలో. హాయ్ ఫ్రెండ్స్. నేను మీకు అరుణాచలం గురించి ఇక్కడ వివరంగా చెప్తాను. అరుణాచలంలో మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మనకి రమణ మహర్షి ఆశ్రమం అనేవి ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళాము అంటే మనకి చాలా ప్రశాంతత అనేది దొరుకుతుంది. సో ఆ ఆశ్రమం వెళ్ళిన తర్వాత మనకి 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన రమణ మహర్షి ఆశ్రమం అనేది ఒక గుహలో తను ధ్యానం చేసుకుంటూ ఉన్నారనేసి మనకు చెప్తూ ఉంటారు. ఆ కొండ మీదకి వెళ్ళాము అంటే 3 వేర్వేరు చోట్ల అనేది ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో రమణ మహర్షి ఆశ్రమం నుండి వెళ్ళాము అంటే 2-3 కిలోమీటర్లు మనం పైకి ఎక్కడం జరుగుతుంది. కానీ అంత పైకి ఎక్కుతూ ఉంటే మనకు 2-3 కిలోమీటర్ల లాగా అనిపించదు. చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మనకు కొండ దగ్గర అంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక దారి ఉంటుందండి. ఆ దారి నుంచి వెళ్ళాము అంటే రమణ మహర్షి ఆశ్రమం ఏదైతే ఉందో కొండపైకి వెళ్ళేసి మనము ఆ వ్యూ అనేది చూసి ఆశ్రమంని ఆ గుహలు చూసేసి అనేది బయటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అనేది మనం ఇక్కడ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత శవానుగ్రహం అనేది లోపలికి వెళ్ళేసి మనం దైవ దర్శనం చేసుకుంటాము. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.